వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి? హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల, అలాగే మినిమల్ వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. సో హెల్దీ ఫుడ్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేయాలి. సో మన హెల్దీ అండ్ టేస్ట్లో అటువంటి బోల్డ్ అని రెసిపీస్ చూపిస్తూ ఉన్నాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికి ఏంటంటే హెల్దీ ఫుడ్. సో హెల్దీ ఫుడ్ అనేది రెసిపీస్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ చేయాలి. అది మనం చేస్తున్నాము. సో ఇన్ ఏ డేలో ఒక హెల్దీ ఫుడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో హెల్తీ ఫుడ్ అంటే ఏం లేదు, నార్మల్లీ మనం ఏదైతే ట్రెడిషనల్గా యూస్ చేస్తున్నామో ఆ ఫుడ్స్ ఎక్కువగా యూస్ చేయాలి. అంటే స్నాక్స్ అనగానే అందరూ మంచూరియా, నూడిల్స్ అలా ఫాస్ట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ అది కాకుండా ఇంట్లోనే మనం స్ప్రౌట్స్ కానీ లేదంటే రైస్ ఫ్లేక్స్, అది అటుకులు, మునుమురాలు అలాంటివి తీసుకోవడం చాలా బెటర్. అలా మాకు ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నాం అండ్ టేస్టీగా కూడా ఉండాలి. యా, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి అంటే పిల్లలందరూ కూడా బాగా బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. సో ఇంకా మనం వాటిని మానించలేము అసలు, లేదంటే ఇంకా వాళ్ళు తినరు కాబట్టి. సో అదే ఫుడ్ మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అలాంటి రెసిపీయే బనానా కేక్. వావ్. సో బనానా కేక్ అంటే అందరి ఫేవరెట్ అనమాట. అదొక స్పెషల్ కేక్ యాక్చువల్లీ. సో మనం హోమ్ మేడ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగానే చేస్తాము. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్. సో కేక్ ఏమేమి అవసరమో, సో మైదా పిండి యూజువల్గా యూస్ చేస్తాం కేక్స్ అంటే. సో మనం హెల్దీ కాబట్టి గోధుమ పిండి అండ్ కొద్దిగా శనగపిండి. ఓకే. పౌడర్ ఏంటి మరి? బ్రౌన్, అది దాల్చిన చెక్క పౌడర్. ఓకే. సో అమేజింగ్ ఫ్లేవర్ అనమాట దాల్చిన చెక్క. ఎస్. అండ్ వాల్నట్స్ తీసుకొచ్చేసావు. అండ్ పాలు, పెరుగు, బేకింగ్ సోడా కూడా. ఓకే. సో సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనము ఈ బనానాని బ్లెండ్ చేయాలి. ఓకే. ఒక మిక్సీ జార్. సో పీసెస్ కట్ చేసేసి. యా, అలాగే కొంచెం పాలు వేద్దాం ఇందులో. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. సో చిల్డ్రన్స్ ఫేవరెట్ డిష్ అనమాట ఇది. యా, అవును. ముందుగా గోధుమ పిండి. ఓకే. ఒక స్పూన్. ఇది జస్ట్ ఆప్షనలా లేకపోతే యూస్ చేయాలా శనగపిండి? జస్ట్ ఆప్షనల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం శనగపిండి వేస్తున్నాను. ఓకే. ఆ తర్వాత వాల్నట్స్. ఇదే కాకుండా మనం మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. లైక్ బాదం అలాగా. నేను వాల్నట్స్ యూస్ చేస్తున్నాను. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా. సో కేక్స్ అనగానే ఆ ప్లఫీనెస్ లేకపోతే అసలు తిన్నట్టుండదు ఎవరికి. ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడరు. ఆ తర్వాత పెరుగు. ఓకే. కొంచెం పాలు కూడా. ఇప్పుడు బనానా మిక్చర్. సో మనం జస్ట్ కేక్ అనగానే కన్సిస్టెన్సీ ఒకటి చూసుకుంటూ ఉండాలి. అవును. ఓకే. సో కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం పాలు వేసుకుందాం ఇంకొంచెం. సో జారుడు కన్సిస్టెన్సీ అంటే అలాగా రావాలి. ఇంకొన్ని పాలు పడతాయి. యా, ఇంకొన్ని. ఓకే, విస్కర్ ఇవ్వరా ఇప్పుడు? ఓకే. సో పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చింది కదా మనకు? యా, వచ్చేసింది. సో ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ కూడా ఇచ్చేసేయండి. ఓకే. కొంచెం వెన్నతో గ్రీస్ చేసేద్దాం. ఓకే, ఒక స్పూన్.
జస్ట్ మనం హాఫ్ మౌల్డ్ ఫిల్ చేస్తే చాలు. ఫిల్ చేసుకోవాలి. సో ఇలా ట్యాప్ చేసేసి ఓకే, ఇది ఇంకా మనం ఓవెన్లో పెట్టిద్దాం. ఎస్. అండ్ ఇందులో మనం షుగర్ ఏది యాడ్ చేయలేదు కదా, సో బనానానే స్వీట్నింగ్ ఇస్తుంటావు. బనానానే న్యాచురల్ స్వీట్నర్ లాగా అక్కడ యూస్ అవుతుంది. ఏంటంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. సో షుగర్ కూడా మనకు కొంచెం అన్హెల్తీయే కాబట్టి దాని ప్లేస్లో ఎక్కువగా స్వీట్ ఉండే ఫ్రూట్స్ అంటే సపోటా, బనానా, మ్యాంగో, పైనాపిల్ అలా ఎక్కువగా స్వీట్గా ఉండే ఫ్రూట్స్ని మనం న్యాచురల్ స్వీట్నర్ లాగా యూస్ చేయాలి. సో చక్కగా బేక్ అయిపోయింది. సో చూద్దామా ఎలా ఉంది ఏంటి అని. ఒకసారి చూసేద్దాం. ఒక పీస్ని కట్ చేసి చూద్దాం. ఓకే, సో చాలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేసింది. సూపర్. ఓకే లాసియా, బనానా కేక్ రెడీ అయిపోయింది. వావ్, బనానా కేక్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బనానా కేక్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, వాల్నట్స్ కొద్దిగా, అరటిపండు 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, పాలు 2 కప్పులు. బనానా కేక్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో అరటిపండు కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, వాల్నట్స్, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క, పెరుగు, పాలు, అరటిపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్ మౌల్డ్ లో ఉంచి ఓవెన్లో 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బనానా కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ అసలు షుగర్ వేయలేదు అన్నట్టే లేదు. ఎందుకంటే కొంతమందికి స్వీట్స్లో ఎక్కువ షుగర్ ఉన్నా ఎగ్గుట్టు అంటారు కదా, సో అలా అయిపోతుంది. బనానా కాబట్టి పర్ఫెక్ట్ షుగర్ ఉంది అండ్ సూపర్గా ఉంది. యా, అండ్ చాలా మైల్డ్గా కూడా ఉంది. ఎక్కువగా కేక్స్ అంటే ఏంటి ఎక్కువగా స్వీట్గా ఉండడం అదంతా ఉంటుంది. అండ్ మనం ఎగ్ అలాంటివి కూడా ఏం మిక్స్ చేయలేదు, ముఖ్యంగా మైదా మిక్స్ చేయలేదు. కరెక్ట్. సో చాలా సూపర్గా ఉంది. అండ్ ఏంటంటే ఒకవేళ పిల్లలకి మరీ కొంచెం స్వీట్ ఉండాలి అనుకుంటే లైట్గా అట్లా చాక్లెట్ సిరప్ అలా వేసుకోవచ్చు కదా. యా, లైట్గా చాక్లెట్ సిరప్ అయినా అండ్ హనీ వేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇదైతే సూపర్గా ఉంది బనానా కేక్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రైస్ సూప్ కర్రీ. వావ్, రైస్ సూప్ కర్రీ. సో పేరే చాలా డిఫరెంట్గా ఉంది. సూప్ అంటే కర్రీ అని లాస్ట్లో వచ్చింది కాబట్టి సో చూద్దాం ఎలా చేస్తావు, ఏం ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకొచ్చావు అనమాట. పంప్కిన్ తీసుకొచ్చావు. పంప్కిన్ ఉంది, బీరకాయ ఉంది, ఆలు. ఓకే, సో అండ్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ నువ్వు తీసుకొచ్చేసావు. యా, ఉడకబెట్టి తీసుకొచ్చాను. అండ్ బాస్మతి యూస్ చేస్తున్నావు. యా, అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని నార్మల్ కర్రీలో ఏవి యూస్ చేస్తావు. బట్ ఈ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. సో మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, నెక్స్ట్ పంచ్ పోరన్. ఇందులో ఏంటి అంటే 5 టైప్స్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, 5 టైప్స్ పోప్కి సంబంధించినవి 5 టైప్స్ మిక్స్ అయి ఉంటాయి. సో మెంతులు, సోంపు, ఆవాలు, జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా మిరియాలు. సో నార్త్ సైడ్ ఎక్కువ యూస్ చేస్తారు పంచ్ పౌడర్. నెక్స్ట్ ఆ తర్వాత వెల్లుల్లి. యా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు.
రైస్ సూప్ కర్రీ అన్న కాబట్టి సెమీ సాలిడ్గా ఉండబోతుంది. సో ఇది ఏంటంటే ఒక ప్లెడ్జ్ మీల్ అని చెప్పొచ్చు. వెజిటేబుల్స్ కూడా మిక్స్ అవుతాయి అండ్ రైస్ కూడా ఉంటుంది, సెమీ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫామ్ లాగా కూడా ఉంటుంది. ఓకే, సో అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం వెజెస్ కూడా సార్ట్ చేసేద్దాం. ముందుగా గుమ్మడికాయ ముక్కలు, ఆ తర్వాత బీరకాయ ముక్కలు, తర్వాత ఆలు. సో పౌడర్స్ కూడా వేసేస్తున్నాం. పౌడర్స్ కూడా వేసేద్దాం. ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా కారం కూడా. సో ఇది కావాలంటే మనం కొంచెం వెజిటబుల్స్ బాయిల్ చేసి కూడా తీసుకొని రావచ్చు. బాయిల్ చేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో కొంచెం టైం పడుతుంది, కొద్దిగా వాటర్ కూడా యాడ్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. సో ఇది రైస్ సూప్ కర్రీ కదా, సో ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అవుతుంది? ఎలాగో ఇందులో రైస్ కూడా ఉంటుంది అండ్ సెమీ సాలిడ్గా ఉంటుంది, త్వరగా డైజెస్ట్ కూడా అయిపోతుంది కాబట్టి ఎర్లీ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు, లంచ్లో కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే పల్లవి, సో చూద్దాం. ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి వెజిటబుల్స్ అని, పర్ఫెక్ట్గా బాయిల్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇంకా మనం బాస్మతి బ్రౌన్ రైస్ వేసేద్దాం. ఓకే, ఒక స్పూన్, సో రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సూపర్. ఓకే, ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా. వావ్, సూపర్. ఓకే లాస్యా, రైస్ సూప్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ సూప్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రైస్ సూప్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పంచ్ పోరన్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, ఉల్లిపాయ 1, బంగాళదుంప 1, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. రైస్ సూప్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె పోసి పంచ్ పౌడర్, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో గుమ్మడికాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి వేగనివ్వాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి మగ్గనివ్వాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రైస్ సూప్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది అండ్ అన్ని వెజిటబుల్స్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అనమాట. ఈజీగా తినచ్చు. అంటే చాలామందికి రసం అన్నం చాలా ఇష్టంగా ఉంటుంది, సెమీ సాలిడ్ ఫుడ్ అన్నట్టుగానే ఉంది. సో పేరుకి చక్కగా న్యాయం చేసావు. రైస్ సూప్ కర్రీ సూపర్గా ఉంది. అండ్ పిల్లలకు కూడా చాలా చక్కగా తినిపించవచ్చు. వాళ్ళకి ఏంటంటే కర్రీస్ డిఫరెంట్గా తినిపిస్తే అసలు తినరు. పంకిన్ కర్రీ అయితే అసలు దూరంగా పెట్టేస్తారు, బీరకాయ అసలు తినరు. సో ఇలా మనం మిక్స్ చేస్తే లైక్ రసం రైస్, మీరు అన్నట్టుగానే రసం రైస్, సాంబార్ రైస్ అలా ఉంటుంది కాబట్టి
ఈజీగా తినేస్తారు అండ్ వెజిటేబుల్స్ కూడా అలాగే తినేసేస్తారు. అండ్ పిల్లలు అంటున్నారు కాబట్టి కొంచెం రైస్ కూడా కొద్దిగా స్మాష్ చేసేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం జస్ట్ స్పూన్తో స్మాష్ చేస్తే కూడా అయిపోతుంది. ఓకే, బనానా కేక్ కూడా చాలా డెలీషియస్గా ఉంది అండ్ ఇదైతే చాలా సూపర్గా ఉంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ బనానా కేక్. బనానా వచ్చేసి పొటాషియం ఎక్కువగా ఉంటుంది అందులో, అండ్ మన బోన్స్ ఫామ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి అంటే కాల్షియమే కాకుండా మినరల్స్లో మ్యాగ్నీషియం కూడా ఉపయోగపడుతుంది. సో బనానాలో మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం ఫుడ్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, కాల్షియం సప్లిమెంట్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, దాంతోపాటు మ్యాగ్నీషియంకి సంబంధించిన ఫుడ్స్ కూడా తీసుకోవాలి. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు బనానా యూస్ చేస్తే చాలా మంచిది. అండ్ అలాగే ఇందులో మనం గోధుమ పిండి యూస్ చేస్తాం కాబట్టి మంచి ఫైబర్. సో ఎవరికి కూడా షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వవు. యాక్చువల్లీ బనానాలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా షుగర్ పెరిగిపోతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి గోధుమ పిండి వల్ల మనకి ఏంటి అంటే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే కర్డ్ వచ్చేసి మంచి ప్రోబయోటిక్ కాబట్టి గర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా చూస్తుంది. అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇందులో మనం మిల్క్ కూడా యాడ్ చేసాం కాబట్టి మిల్క్ మన డైలీ డైట్లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కూడా ఫుడ్ గ్రూప్స్లో ఒక పార్ట్ కాబట్టి మిల్క్ కూడా మనకు చక్కటి కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ బోన్స్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రైస్ సూప్ కర్రీ. సో రైస్ అనగానే అందరికీ ఫస్ట్ వైట్ రైస్ గుర్తుకొస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడు రైస్ని కూడా స్విచ్ ఆన్ చేస్తూ ఉండాలి. ఒకసారి రైస్, ఒకసారి బ్రౌన్ రైస్ అట్లాగా. సో బ్రౌన్ రైస్లో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే క్రోనిక్ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో లైక్ ఒబీస్ కానీ అండ్ షుగర్ ఎవరికైతే ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు బ్రౌన్ రైస్ని యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది అండ్ వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ యూస్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా పంప్కిన్ వచ్చేసి మంచి వైటమిన్ ఏ ఉంటుంది, మన బాడీ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ బీరకాయలో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది అండ్ మన కొలెస్ట్రాల్స్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. సో కేక్లో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సూపర్గా ఉంది. అండ్ రైస్ సూప్ కర్రీ కూడా చాలా బాగుంది అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదేంటి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.